గురుగారు, కాలసర్ప యోగం అనేది దేశ అరిష్టకర యోగాలలో ఒకటి అని, అది వ్యక్తుల జాతకాలకు సంబంధించినది కాదు అని అంటారు. నిజమేనా? ఈ విషయంలో అనేక చర్చలు ఇప్పటికీ అవుతున్నాయి. రాహువు కేతువు ఈ రెండు ఛాయాగ్రహాలు కనిపించనివి. సూర్యుని చుట్టూ భూమి ఊహాజనిత కక్ష్య సిద్ధం చేసుకుని చేసే సంచార రేఖలో భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు తన వృత్తం ఆ ఊహాజనిత కక్ష్య చేత ప్రతిరోజు రెండు సమయాలలో ఖండించేటటువంటి నేపథ్యంలో ఈ ఖండన బిందువులనే రాహువు కేతువు అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. గ్రహము అంటే గ్రహించేది అని అర్థం. అందుకే ఈ రాహుకాలం పగటి సమయంలోనే, కేతు సమయం రాత్రి వేళలోనే. గ్రహణాలు ఏర్పడినప్పుడు కూడా కేతుగ్రస్త, రాహుగ్రస్త అన్న శబ్దాలను వినియోగించడం మనం గమనించవచ్చు. మిగిలిన 7 గ్రహాలు, ఒకటి అందులో సూర్యుడు నక్షత్రం, గ్రహించేది అనే అర్థంలో ఒక నక్షత్రం, 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలను కనిపించనటువంటి వాటిని, నీడలుగా ప్రభావం చూపించేటటువంటి వాటిని కలిపి 9గా నవగ్రహాలుగా నిర్ధారణ చేసిన ఈ జ్యోతిష శాస్త్రం ఈ 9 7 ఒకే వైపున వచ్చినట్లయితే కాలసర్పయోగం అనే యోగాన్ని ఈ పరిస్థితికి నామకరణం చేసింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టు 1947 రాత్రి సమయానికి కూడా ఈ కాలసర్ప యోగమే ఉన్నది. ఇది యోగం. దేశానికి సంబంధించిన మేరకు ఫలితాంశాలన్నీ ఆలస్యం చేసే యోగం అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అవయోగం కాదు, అరిష్టదాయకం కాదు, ఆలస్య ఫలితాన్ని అందిస్తుంది. ఈ యోగం కూడా మళ్ళీ వ్యక్తుల జాతకాలకు అన్వయించినప్పుడు 144 రకాలుగా కాలసర్ప యోగం ఉంటుంది అని కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. 12x12, 12 రాశులు, 12x12, 144 విధాలుగా. లగ్నం, ద్వితీయం, పంచమం, పంచమానికి పంచమం, నవమం ఆయా స్థలాలలో ప్రస్తుతం రాహు మీనంలో, కేతువు కన్యలో సంచారం చేసేటటువంటి నేపథ్యంలో గ్రహాలన్నీ ఒకవైపున చేరడంతో కాలసర్ప యోగం ఒక అవయోగంగా, దేశానికి హాని కలిగించే విధంగా, విశ్వావసనామ సంవత్సరం కూడా దేశానికి చోర భయం, అగ్ని భయం, అలాగే అనేక ఇతర భయాలు కూడా, ప్రళయోత్పాతకరంగా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో వచ్చేటటువంటి నేపథ్యాన్ని ఈ వార్షిక ప్రపంచం ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేశ పంచాంగ శ్రవణంలో చెప్పబడి ఉండగా ఆ ప్రమాదాలేవి కూడా రాకుండా చైత్రమాసంలోని 15 రోజులు, మొదటి ఈ 15 రోజులలో కూడా ఈ కాలసర్ప యోగం ఉన్నందువలన అందరూ యథాశక్తి ఆస్తికులై రామనామాన్ని లేదా ఇష్టదైవ నామాన్ని స్మరించాలి. కలియుగంలో నామస్మరణ యోగదాయకం. యజ్ఞాలు, యాగాలు, పూజలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నివేదనలు, హారతులు ఇవి కాకుండా కేవలం నామస్మరణ ఈ కలియుగంలో ముక్తి, మోక్షదాయకం. కనుక ఇలాంటి కాలసర్ప యోగాలు కావచ్చు, షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, లేక వక్రించిన సందర్భాలు, శనిగ్రహ సంబంధిత అర్ధాష్టమ, అష్టమ, లేక ఏలినాటి ఏ విధమైన దోషాలున్నా అన్నింటికీ కూడా దైవనామస్మరణ పుణ్యబలం పెంచేటటువంటి మార్గం. ఇది కాలసర్ప యోగ విచారం. 144 రకాలుగా ఈ యోగాన్ని మనం చెప్పుకోవచ్చు.